నమస్తే, వెల్కమ్ టు వీటీవీ హెల్త్. మనం ముందు ఎపిసోడ్స్లో అయితే మేల్ ఇన్ఫెర్టిలిటీ గురించి దీని గురించి కూడా చాలా ఎపిసోడ్స్ అయితే చేసాము. సో ఇవి ఏంటంటే కంటిన్యూషన్ అనమాట. సో ఈరోజు మనతో సెక్షువల్ లైఫ్ గురించి అలాగే సెక్షువల్ హెల్త్ గురించి మాట్లాడడానికి సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రశాంత్ గారు, ఫౌండర్ ఆఫ్ వాజీ అండ్ రో మేల్ వెల్నెస్ సెంటర్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం కిందటి ఎపిసోడ్స్లో చూసుకున్నట్లయితే మేల్ ఇన్ఫెర్టిలిటీ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ ఎపిసోడ్లో అంటే సెక్షువల్ డిసీజెస్ కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు చాలామంది. సో అంటే సెక్షువల్ హెల్త్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, దీనికి సంబంధించి ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలి, ఏమేమి అవాయిడ్ చేయాలి, దీని గురించి డిస్కస్ చేద్దామా సార్ ఈరోజు? డెఫినెట్లీ. ఇప్పుడు సెక్షువల్ హెల్త్ అంటే ఇప్పుడు మనము యూజువల్గా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ చెప్తారు. అలాగే సెక్షువల్ హెల్త్ కూడా ఇంకొక కేటగిరీ అనమాట. సో ఫిజికల్, మెంటల్ అండ్ సెక్షువల్ హెల్త్ దట్స్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు సెక్షువల్ హెల్త్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా పేషెంట్స్ వస్తారు విత్ లైక్ ఒక్కొక్కరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉంటుంది, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, లో లిబిడో ఉంటుంది, అండ్ ఫెటిగ్నెస్ అండ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది, చాలా ఉంటాయి. ఇప్పుడు ఆ సెక్షువల్ వెల్నెస్కి ఆయుర్వేదాలో అంటే 5000 years అగోనే చెప్పారు. అంటే వాజీకరణ, రసాయన చికిత్సలో చెప్పారు. రసాయన చికిత్స అంటే ఫస్ట్ మనము అంటే డీటాక్స్ అంటే ప్యూరిఫికేషన్ చేసుకోవాలి. ప్యూరిఫికేషన్ చేసుకుంటే బాడీని ఫస్ట్ డీటాక్స్ చేసుకుంటే మనకు అది అగ్ని అంటే మనకు గట్ ప్రాపర్గా రైట్ పొజిషన్ చేసుకుంటే సో సెక్షువల్ హెల్త్ ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే ప్రాపర్గా ఉంటుంది, అంటే రైట్ పొజిషన్గా ఉంటుంది, హెల్తీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అది మనం అది మిస్ ఇప్పుడు కొన్ని మందు వాడతారు, బట్ సరిగా అంటే టెస్ట్ చేసుకోవడం జరగట్లేదు. అక్కడ నుంచి ఏమవుతుందంటే దే విల్ నాట్ బి అండర్స్టాండింగ్ ఇది ఫిజియాలజికల్ ఎఫెక్టా, సైకాలజికల్లా, ఇలా హార్మోనల్లా, అంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తీసుకోండి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి చాలా రీజన్స్ ఉంటాయి. అంటే సైకలాజికల్ రీజన్ ఉంటుంది, సైకలాజికల్లో కొద్దిగా డిప్రెషన్, ఇలా స్లీప్ డిప్రైవేషన్ ఉంటే, లేకపోతే ఫిజియాలజికల్ అంటే డ్యూ టు ఆల్కహాల్, ఇలా షుగర్ ఈజ్ ద మెయిన్ రీజన్. షుగర్ నుంచి ఇప్పుడు యూజువల్గా మనము షుగర్ చాలా వాడితే, వైట్ షుగర్ చాలా వాడితే అది వెళ్ళి ఏమవుతుందంటే అట్ బ్లాక్స్ ద బ్లడ్ వెజల్స్ అనమాట. సో బ్లడ్ వెజల్ బ్లాక్ చేస్తే సో పెనిస్లో బ్లడ్ ఫ్లో ఉండదు. సో బ్లడ్ ఫ్లో ఉండకపోతే ఆబ్వియస్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇస్ అ కామన్ సిమ్టమ్ విచ్ అకర్స్. సో ఇది అండ్ డయాబెటీస్ ఉంటే, హైపర్ టెన్సివ్ అంటే యాంటీ హైపర్ టెన్సివ్ తీసుకుంటే, సో మెడికల్గా, హార్మోనల్గా సో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఫస్ట్ మనం అది కరెక్ట్గా పొజిషన్ చేసుకుంటే, అంటే నాకేం ప్రాబ్లం ఉంది, సో ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర వెళ్ళి అసెస్మెంట్ చేసుకుంటే ఏంటిది, తర్వాత ఏ మందు వాడాలో. అంటే ఆయుర్వేదాలో ఏంటంటే లైక్ ఆహార విహార ఉంటుంది, దెన్ ఔషధ ఉంటుంది. సో ఫుడ్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, దెన్ మెడిసిన్స్ లాస్ట్ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరో అంటే చూస్తారు, ఇలా గూగుల్ చెక్ చేస్తారు, లేకపోతే ఒక డైరెక్ట్గా మెడికల్ స్టోర్కి వెళ్ళి నాకు సిల్డెనఫిల్ ఇవ్వండి, టెడాఫిల్ ఇవ్వండి, ఇలా ఇంకేదో, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఫస్ట్ ఇప్పుడు అక్కడ బ్లడ్ ఫ్లో లేకుంటే అంటే సర్జికల్గా మోస్ట్లీ వెళ్ళాలి, ఇలా ఇంకేదైనా ఉందా, స్ట్రక్చరల్ డిఫార్మిటీ ఉందా, ఇలా ఫంక్షనల్ ఉందా, అది మనం అంటే అన్నీ చూసుకొని దాని తర్వాత మనము డిసైడ్ చేసుకోవాలి ఏం చేయాలి. అవును, అంటే ఒక అసెస్మెంట్ చేసుకుంటే ఒక డయాగ్నోస్టిక్ టూల్ కూడా ఉంటుంది. టెస్టోస్టెరాన్ ఒకసారి చెక్ చేసుకోవాలి, అండ్ హార్మోన్స్ కూడా ఒక్కసారి చెక్ చేసుకుంటే డిహెచ్ఏ వస్తుంది, గ్రోత్ హార్మోన్స్. అవును చాలా. సో అండ్ మనం కాజిటివ్ ఫ్యాక్టర్స్ లైక్ నిదాన పరివర్జన, అంటే ఆయుర్వేదంలో నిదాన పరివర్జన అంటే నిదాన అంటే కాజిటివ్ ఫ్యాక్టర్ అన్నమాట, పరివర్జన అంటే కాజిటివ్ ఫ్యాక్టర్స్ని మనము తగ్గించుకోవాలి, అంటే మనం అది వదిలేయాలి. అంటే ఇప్పుడు ఆల్కహాల్ మనము చాలా అంటే ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ ఉంటే అది మనము రెడ్యూస్ చేయాలి, చేసి టేపరింగ్లో రెడ్యూస్ చేయాలి. షుగర్ ఇంటేక్, షుగర్లో మనము అంటే జాగరీ నుంచి
వీ కెన్ రీప్లేస్ అనమాట. ఓకే. కొద్దిగా Jaggery, షుగర్ honey. తక్కువ, అవును, తక్కువ వాడితే బెటర్. అది తర్వాత స్మోకింగ్ షుడ్ బి స్టాప్డ్ కంప్లీట్లీ. ఓకే, సో స్మోకింగ్ వీ ఓంట్ రికమెండ్, ఈవెన్ ఆయుర్వేద నో వన్ విల్ రికమెండ్ ఫర్ దిస్ కండిషన్ అండి. సో స్మోకింగ్ ఈస్ ద మెయిన్ కాజిటివ్ ఫ్యాక్టర్ అలాంగ్ విత్ ఆల్కహాల్ అండ్ ఇది స్ట్రెస్. సో ఇదన్నీ ఫస్ట్ వదిలేసి నిదాన పరివర్జన చేస్తే, తర్వాత ఫుడ్లో, ఆహారాల్లో కొన్ని అండ్ లైఫ్ స్టైల్ కొన్ని ఇది అన్నీ చేస్తే, నిదాన పరివర్జన చేస్తే, వ్యాయామ, యోగా, ప్రాణాయామ అన్నీ చేసుకుంటే, సో ఔషధాలు మనకు అంటే చాలా ఉంటాయండి. అంటే ఎరెక్టల్ డిస్ఫంక్షన్లో బేసికలీ ఫెనుగ్రిక్, మేతి వర్క్స్ ఎ లాట్, మేతి, ఫెనుగ్రిక్, దెన్ అల్లం, అంటే సర్క్యులేషన్కి ఈజీగా అంటే అయిపోతుంది. పీనల్స్, బ్లడ్ ఫ్లో, సర్క్యులేషన్ ఇన్ పెనిస్ విల్ బి ఈజీ అండి. సో అది, సో అంటే ఫుడ్లో కూడా కొన్ని అంటే ఫ్రెష్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ వదిలేయాలి. సో ఇదన్నీ చేస్తే, సో ఓవరాల్గా ఫస్ట్ మనము ఇది నిదాన పరివర్జన అని కాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్నీ మనం వదిలేస్తే, సో తర్వాత కొద్దిగా రెగ్యులర్గా లేహ, లైక్ అశ్వగంధ లేహ, ఇలా కపిక చూర్ణ, ఇలా శిలాజిత్ రసాయన అదన్నీ తీసుకుంటే, సో దెన్ వ్యాయామ అదన్నీ చేసుకుంటే, సో యూ కెన్ కమ్ అవుట్. అంటే మీరు ఈజీగా ఇది ప్రాబ్లము తగ్గిపోతుంది అండి. అంటే నల్లిఫై చేసుకోవచ్చు, అంటే జీరో చేసుకోవచ్చు, ఇంకొకసారి రిపీట్ కూడా అవ్వదు. అట్లా ఉండాలి. మీరు చెప్పినట్టే మెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అని అన్నారు కదా, చాలా. సో మరి మెంటల్ హెల్త్ కూడా కంట్రోల్ చేసుకోవడానికి, అంటే ప్రశాంతంగా ఉండడానికి ఏమేమి టిప్స్ యూస్ చేయాలి? అంటే బేసిక్గా సైకాలజికల్ ఏంటంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుందండి. సో అది ప్రోయాక్టివ్గా పర్ఫార్మెన్స్ అంటే ముందునే, అంటే బిఫోర్ ద ప్రాసెస్ ఏముంటుందో, సో బిఫోర్ ద ప్రాసెస్ వాళ్ళకి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటే, సో అక్కడ అంత యూనో అది సైకలాజికలీ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. సో సైకలాజికలీ మనం ఆయుర్వేదాలో వి యూజువలీ రికమెండ్, అంటే మనము ప్రాణాయామ అండ్ భస్త్రికా ప్రాణాయామ ఉంది, భ్రామరి ప్రాణాయామ ఉంది, దెన్ యూనో అది మనము బ్రీతింగ్ టెక్నిక్లో ఆల్మోస్ట్ 70-80% సైకలాజికలీ మనము బ్యాలెన్స్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేజర్గా స్ట్రెస్, అంటే ఎక్కడో అండ్ స్ట్రెస్ ఉంటుంది, అంటే చాలా డిజిటల్ ఎక్స్పోజర్ అండ్ ఆల్, అక్కడి నుంచి కూడా చాలా అంటే అక్కడే అంటే చాలా ఫోకస్ చేస్తారు, అంటే బిజినెస్లో లేకపోతే వర్క్లో, ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు కాబట్టి, సో ఉండలేకపోతే సో చాలా అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి మేజర్ ఏంటంటే పార్నోగ్రఫీ. ఇప్పుడు పార్నోగ్రఫీ చాలా అంటే చాలా పెరిగిపోయింది. అన్ఫార్చునేట్లీ అక్కడ నుంచి ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ విల్ బి ఇంక్రీజ్ అనమాట. అంటే సో అక్కడ నుంచి బ్లడ్ ఫ్లో రెడ్యూస్ అయిపోతుంది. అండ్ ఈవెన్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ యూజువలీ అక్కడ నుంచి ప్రాబ్లం అయిపోతుందండి. సో సైకాలజికలీ మనము స్ట్రాంగ్ ఉండాలి. సో దట్ ఎఫెక్ట్స్ అనమాట. సో it is sexual wellness or a sexual health is directly connected to mental health. Okay. Both are interconnected అండి. Okay. సో అంటే మెంటల్ హెల్త్ బాగుంటే ఈ అబ్సల్యూట్లీ ఇది మూడు, అంటే ఆల్ త్రీ, అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ సెక్షువల్ హెల్త్, ఆల్ త్రీ ఆర్ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మెంటల్ హెల్త్ బాగుంటే ఫిజికల్ హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు రెండు బాగుంటే సో సెక్షువల్ హెల్త్ యూజువల్గా ఇట్స్ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. ఇట్స్ లైక్ ఎ బ్రిడ్జింగ్. ఇప్పుడు ఫస్ట్ ఇస్ బేసికలీ అవర్ మెంటల్ హెల్త్ షుడ్ బి గుడ్ అండి. సైకాలజికలీ మనం స్ట్రాంగ్ ఉంటే యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ ఇదన్నీ లేకపోతే స్ట్రైట్ అవే ఫిజికల్ హెల్త్లో వ్యాయామ చేస్తారు, దెన్ వాకింగ్, దెన్ మంచి ప్రోటీను అండ్ అదన్నీ ఫుడ్లో అన్ని కంట్రోల్ చేసుకుంటే దెన్ ఆబ్వియస్ అంటే బై డిఫాల్ట్ సెక్షువల్ హెల్త్ మంచిగా ఉంటుంది. సో ఇది మనము కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ సెక్షువల్ హెల్త్, ఎంటైర్ మతలబ్ ద ఎంటైర్ హెల్త్ విల్ బి, అంటే ఫిజికల్, మెంటల్ అండ్ సెక్షువల్ ఆల్ త్రీ విల్ బి, అంటే అన్ని త్రీ కరెక్ట్ ఒక ఫామ్ ఉంటుంది. సో దెర్ విల్ బి నో ఇష్యూస్ అనమాట. అండ్ అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో నాట్ బి, అంటే ఇప్పుడు డయాబెటీస్, కొలెస్ట్రాల్ అన్ని మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. డిస్లిపిడేమియా, అవును.
సో సార్ ఇందులో అంటే ఆయుర్వేదాలో ఏమైనా ట్రీట్మెంట్స్ కానీ లేదు అని అంటే మెడిసిన్స్ కానీ ఏమన్నా ఉంటాయా? మన ఆయుర్వేదాలో ఫస్ట్ రసాయన థెరపీ చెప్తారు. సో ఫస్ట్ డీటాక్స్ చేసి అంటే బాడీని ఇప్పుడు డీటాక్స్ పంచకర్మలో శోధనం చేసి అంటే టాక్సిన్స్ అన్నీ తీసేసి రసాయన థెరపీ ఇస్తారండి. అంటే ఇప్పుడు లేహ ఉంటుంది, పౌడర్స్ ఉంటుంది, క్యాప్సూల్స్ ఉంటుంది. ఒక 21 days 48 days ఒక మండల ఉంటుంది. సో 48 daysకి ఒక ట్రీట్మెంట్ ఇచ్చేస్తే సో ఇప్పుడు లేహ అండ్ పౌడర్ అండ్ ఆల్ సో అదేమవుతుందంటే సెక్షువల్ పెరిగిపోతుంది అండ్ ఫిజికల్ అండ్ మెంటల్ కూడా అంటే టైర్డ్నెస్ ఫెటిగ్ అంటే ఆయాసం ఉంటుంది అదన్నీ అంటే తీయొచ్చు. ఆ రసాయనం నుంచి కంట్రోల్ అవుతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. ప్లస్ మనం ఫుడ్లో కొద్దిగా హ్యాండిల్ చేసుకుంటే పత్య ఉంటుంది. ఆయుర్వేదాలు ఏంటంటే ఫుడ్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ అలాంగ్ విత్ మెడిసిన్స్ అండి. అంటే ఆహార అండ్ ఔషధ ఇది రెండు ఉంటే సో మంచిగా మనకు రిజల్ట్స్ వస్తుంది. సో యూజువల్గా మనము పత్యాలో చాలా అంటే డయట్ అండ్ న్యూట్రిషన్లో చాలా విల్ గివ్ ఇది అనమాట ఎంఫసిస్ అనమాట. సో అది తీసుకుంటే బెటర్. ఓకే. సో మెయిన్ ఏమేం ఫుడ్స్ తీసుకోవాలి సార్? బేసికలీ మిల్క్, ఆవు పాలు, ఆవు నెయ్యి అండ్ డేట్స్. అశ్వగంధ కూడా తీసుకోవచ్చు. అశ్వగంధ పౌడర్ దొరుకుతుంది మార్కెట్లో. సో పాలకి పెట్టి తీసుకోవచ్చు. ఇలా కపికచ్చు చూన కూడా తీసుకోవచ్చు. శిలాజిత్ తీసుకోవచ్చు. అండ్ ఫుడ్లో అల్లం తీసుకోవచ్చు. అండ్ కొద్దిగా పెరుగు కొద్దిగా అవాయిడ్ చేయాలి నైట్, అది అభిషంత కాబట్టి. అండ్ మెయిన్గా స్పైసెస్ ఎలాచీ తీసుకోవచ్చు, కాడమం అది తీసుకోవచ్చు. స్పైసెస్ అంటే పెప్పర్, ఎలాచీ అంటే స్పైసెస్ కొన్ని వాడచ్చు. సో అక్కడ నుంచి బ్లడ్ ఫ్లో కూడా చాలా ఇంక్రీజ్ అయిపోతుందండి. సార్ సెక్షువల్ హెల్త్ అని అంటే పార్ట్నర్స్ ఇద్దరు కూడా కేర్ తీసుకోవాలి కదా, సో మరి ఫీమేల్ కూడా సేమ్ కేర్ తీసుకోవాలా? ఫీమేల్ కూడా చాలా అంటే ఇప్పుడు శతావరి అనేసి క్వీన్ ఆఫ్ హర్బ్స్ చెప్తాం మనం ఆయుర్వేదాలో. ఇట్స్ కాల్డ్ as క్వీన్ ఆఫ్ హర్బ్స్. శతావరిది లేహ వస్తుంది, ఇలా శతావరి క్యాప్సూల్స్ వస్తుంది, అది తీసుకోవచ్చు. ప్లస్ ఫీమేల్స్ కూడా మనము డీటాక్సిఫికేషన్ మనము చేసి శోధనం చేసి శమనంలో చాలా మెడిసిన్స్ ఉందండి. శతావరి, అశ్వగంధ కూడా ఇవ్వచ్చు. అండ్ సేమ్ స్ట్రెస్ అన్నీ అంటే ఇట్ షుడ్ బి రెడ్యూస్. అంటే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అన్నీ వాళ్ళు కూడా యూనో తీసుకోవాలి, అంటే కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకుంటే అయిపోతుంది. సార్ ఆయుర్వేదాలో ఇన్ఫెర్టిలిటీ అంటే ఎవరైనా ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతుంటే పార్ట్నర్స్ ఇద్దరిలో, సో వాళ్ళకి క్యూర్ చేయొచ్చా? అంటే సంతానం కలిగే అవకాశం ఉంటుందా ఆయుర్వేదం? డెఫినెట్లీ ఉందండి. మన దగ్గర అంటే మన సక్సెస్ రేట్స్ చాలా బాగుంది ఆయుర్వేదాలో. మనము యూజువల్గా వి ఫోకస్ ఆన్ డీటాక్సిఫికేషన్, పంచకర్మ అండి. సో డీటాక్సిఫికేషన్ చేసి శోధనం చేసి అండ్ కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, సో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, కొన్ని మొడాలిటీస్ ఉన్నాయి. ఆ మొడాలిటీస్ చేస్తే న్యాచురల్గా ఇది రిజల్ట్స్ ఉందండి. సార్ అంటే మోడర్న్ మెడిసిన్కి అలాగే ఆయుర్వేదానికి అంటే ఇన్ఫెర్టిలిటీ డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఏ మెడిసిన్స్ అంటే మనం బేసికలీ అక్కడ హార్మోన్స్ వాడతారండి. హార్మోన్స్ అక్కడ IVF హార్మోన్స్ వాడతారు. మన దగ్గర యూజువల్గా పంచకర్మ ఉంటుంది. సో మన దగ్గర మనం ఏంటంటే మనకు పిచ్ రెడీ అయిపోవాలండి. అంటే ఇద్దరు అదే we always tell that pregnancy should not be accidental అండి. pregnancy should be planned అన్నమాట. సో pregnancy should be pre-planned అంటే ఫస్ట్ మనం అంటే టాక్సిన్స్ అన్నీ ఫస్ట్ వదిలేసి క్లియర్ చేసేసి పిచ్ అన్నీ క్లియర్ పెట్టుకుంటే దాని తర్వాత మీరు ఏం వాడతారో, ఏం మందు వాడతారో 100% అబ్జార్ప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు అబ్జార్ప్షన్ ఉంటే సో అబ్జార్ప్షన్ నుంచి ఏమవుతుంది, సో సెల్యులర్ లెవెల్ వెళ్తుంది. సెల్యులర్ లెవెల్కి వెళ్ళి అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే, బ్లాకేజ్ ఉంటే, ఫంక్షన్ బ్లాక్ ఉంటే అన్నీ క్లియర్ చేసి సో అంటే అన్ని సర్క్యులేషన్ అయిపోతుంది. అంటే లేమ్యాన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. సో ఆయుర్వేదాలో మన దగ్గర చాలా మొడాలిటీస్ ఉన్నాయి, చాలా హర్బ్స్ ఉన్నాయి. సో దాని నుంచి మనము ట్రై చేస్తే 100% రిజల్ట్ ఉంటుందండి.
సార్ మోడర్న్ మెడిసిన్లో చూసుకున్నట్లయితే టెస్ట్లు రిపోర్ట్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి, కాకపోతే ఆయుర్వేదాలో ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో మన ఆయుర్వేదాలో బేసిక్ తత్వాస్ ఉండండి. అంటే వాత పిత్త కఫ ఇది ఇది బేసిక్ ఎలిమెంట్స్ అండి. సో మనము ఇప్పుడు నాడీ శాస్త్రం ఉంది. సో ఆల్రెడీ మన దగ్గర నాడీ విజ్ఞాన ఆల్రెడీ చెప్పేశారు 5000 years ago. సో ఇప్పుడు వాత పిత్త కఫ మనము పల్స్లో చూసి నాడీలు చూసి చెప్పొచ్చు. సో దాంట్లో మాడ్యులేషన్ ఉంటుంది. వాత మాడ్యులేషన్, పిత్త కఫ మాడ్యులేషన్ ఉంటుంది. అగ్రివేట్ అంటే ఇంక్రీజ్గా ఉందా, డిక్రీజ్గా ఉందా, ఇలా మోడరేట్గా ఉందా, ఏముందో సో అది అన్నీ దాంట్లో మనము అనలైజ్ చేసి సో ఏ దోష ఉంది ఆ దోష తర్వాత మనం చెప్పొచ్చు ఏముంది. సో ఇన్ఫర్టిలిటీ అక్కడే డయాగ్నోస్ చేసి చేయవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే అన్నీ కూడా ఎక్కువ సిజరిన్స్ అయిపోతూ ఉన్నాయి. సో అంటే ఫ్రీగా డెలివరీ అవ్వాలంటే ఆయుర్వేదంలో ఏదైనా పద్ధతి ఉందా? అంటే మెడిసిన్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, ఏమైనా చేంజ్ చేసుకోవాలా? మేజర్ అంటే లైఫ్ స్టైల్. అంటే ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ కాబట్టి ఏమవుతుందంటే మజిల్ స్టిఫ్ అయిపోతుంది. స్టిఫ్నెస్ నుంచి యూజువల్గా అంత ఆ పెల్విక్ మజిల్ అంత ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఏం చెప్తాం మనము, అక్కడ అంత ఇది ఉండదు, ఏంటి సర్క్యులేషన్ ఉండదు, స్టిఫ్నెస్ ఉంటుంది. యూజువల్గా సిజరింగ్ వెళ్తారు. ఇప్పుడు మన దగ్గర యోగా అంటే యాంటీనేటల్ యోగా కూడా ఉంది. సో పతంజలి సూత్రాలు చెప్పారు క్లియర్గా. సో కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి. అంటే సెకండ్ ట్రైమిస్టర్లో ఏం చేయాలి, థర్డ్ ట్రైమిస్టర్లో ఏం చేయాలి, పెల్విక్ మజిల్ ఎట్లా ఇది చేయాలి. సో అండ్ విత్ మెంటల్ హెల్త్ కూడా ఉంటుంది. బికాజ్ స్ట్రెస్ అంటే ఫస్ట్ ప్రిపేర్ అయిపోతారు, అంటే నేను సిజరింగే వెళ్తాను లేకపోతే ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ తీసుకుంటాను అనేసి. సో అది సైకలాజికల్ విత్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఇది ముగ్గురు, ఇది 3 వచ్చేస్తుంది ఇది. సో మనం ఏం చేయాలంటే యోగా పెట్టుకోవచ్చు. ప్లస్ ఫుడ్లో మనం కొద్దిగా అంటే యూజువల్గా స్పైసీ బాగా తింటారు, కొద్దిగా అది కమ్ చేసి అండ్ ఆర్ అదర్వైజ్ ఆయుర్వేదాలో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. కాన్స్టిపేషన్ అదన్నీ క్లియర్ అయిపోతే అంటే ఆ మెడిసిన్స్ తీసుకుంటే ఏదైనా కాన్స్టిపేషన్ ఉంటే ఇంకేదైనా ఫిజియాలజికల్ ప్రాబ్లం ఉంటే 1 by 1 క్లియర్ చేస్తే నార్మల్గా ఈజీగా చేయవచ్చు. సో మన దగ్గర గర్భ సంస్కార అనేసి ఒక బ్రాంచే ఉంది, గర్భ సంస్కారాన్ని. ఆ గర్భ సంస్కారాల్లో ఆ సంస్కారం చేస్తే ఈజీగా నార్మల్ డెలివరీ అయిపోతుంది. సో అది చేసుకుంటే అది చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి అండ్ సోషల్ ఇది డిజిటల్ మీడియాలో కూడా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. గర్భ సంస్కార చేసుకుంటే అయిపోతుంది. అంటే ప్రెగ్నెంట్ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి? అంటే ఫుడ్ కానివ్వండి, బేసిక్గా ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో రిచ్ ఇన్ ఐరన్ అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చాలా బాగా తినాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి, దెన్ మంచిగా ప్రోటీన్స్ తినాలి. సో కొద్దిగా కార్బ్స్ కూడా అంటే నార్మల్ ఫుడ్డే తీసుకోవాలి. బట్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటే బెటర్. ఫ్రూట్స్ అండ్ సలాడ్స్. సో అంటే అది న్యాచురల్ రిసోర్స్. అవును లైక్ విటమిన్స్ కావాలి, సప్లిమెంట్స్ కావాలి. సో అది అన్నీ పెరిగిపోతుంది. సార్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమందికి సెక్షువల్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి తక్కువగా ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి? యూజువల్గా తక్కువ కూడా ఉండకూడదు, చాలా ఎక్కువ కూడా ఉండకూడదు. బేసిక్గా మోడరేట్లీ ఉండాలి. అంటే ఈక్విలిబ్రియం, లా ఆఫ్ ఈక్విలిబ్రియం అని చెప్తాం కదా, అట్లాగే ఈక్విలిబ్రియం ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే హార్మోనల్లో ఇంబ్యాలెన్స్ ఉంటుంది. యూజువల్గా మనకు సైకాలజికలీ ఇప్పుడు స్ట్రెస్ లేకపోతే వర్కింగ్ ఇన్ సమ్ ఐటీ సెక్టర్ ఎక్కడో పని చేస్తున్నారు అనుకోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆ వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు వర్క్ అండ్ లైఫ్, ఇప్పుడు వర్క్ ఈజ్ నాట్ లైఫ్ కదా. సో వర్క్ కూడా ఏముందో, సో మనది వర్క్ ఎంత చేయాలో అది చేసి లైఫ్ కూడా మనము అంటే కొన్ని ఆ టైం ఇవ్వాలి. ఆ టైం ఇస్తే అక్కడ మనం ఫోకస్ చేస్తే అంటే ఇది ఫ్యామిలీ లైఫ్లో ఆ సెక్షువల్ హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఈ ముగ్గురు దిస్ ఆల్ కనెక్ట్స్ అనమాట. దిస్ ఆల్ కనెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి బ్యాలెన్స్. ముగ్గురు బ్యాలెన్స్ చేసుకోవచ్చు మనం. సో అది మనకి ఇంపార్టెంట్.
అది చేయాలంటే ఫస్ట్ స్ట్రెస్ ఏముందో, ఆ కార్టిజోల్ లెవెల్ ఏముందో అది తగ్గించాలి మనం. సో సైకాలజికలీ మనము వీ హ్యావ్ టు, అంటే మెడిటేషన్ యూజువల్గా ఒక 3 minutes ఇలా 5 minutes గైడెడ్ మెడిటేషన్ చేస్తే ఎక్కడ కూడా చేయవచ్చు. ఇప్పుడు చాలా సోర్సెస్ ఉన్నాయి, మెడిటేషన్ సోర్సెస్, ఏదైనా చేయవచ్చు. ఇలా యోగ నిద్ర ఒక 10 minutes యోగ నిద్ర చేస్తే సో ఆ స్ట్రెస్ నుంచి వచ్చేసి ఈ అంటే ఇఫ్ దే థింక్ అబౌట్ అంటే సెక్షువల్ హెల్త్ థింక్ చేస్తే అండ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అదన్నీ వదిలేస్తే సో పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, సెక్షువల్ లైఫ్ కూడా బాగుంటుంది. ధన్యవాదాలు సార్, చాలా మంచి విషయాలు తెలియజేశారు. సో Thanks, చూసారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ క్లుప్తంగా సార్ అయితే వివరిస్తారు, డాక్టర్ గారు. అండ్ ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.